వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జి కృష్ణారెడ్డి, డైరెక్టర్ ఆంకాలజీ సర్వీసెస్, హెచ్ఓడి అండ్ చీఫ్ కన్సల్టెంట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. వారితో మాట్లాడి బ్లడ్ క్యాన్సర్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం మేడం. ఎస్ డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటారు? మనకి ఈ బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా మనకి ఎముకల గుజ్జులో రక్త కణాలు తయారయ్యే చోట మొదలవుతుంది. సో ఈ క్యాన్సర్ వలన ఏంటంటే సాధారణంగా ఉత్పత్తి అవ్వాల్సిన రక్త కణాల సంఖ్య అంతా తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవటం, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, తెల్ల రక్త కణాలు సరిగ్గా పనిచేయకపోవటం, ఆ నంబర్స్ పెరగటం తరగటం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఎనీమియాకు సంబంధించిన లక్షణాలన్నీ ఉంటాయి. అంటే త్వరగా అలసిపోవటం, ఆయాసం రావటం, 4 అడుగులు వేస్తేనే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అట్లాగే ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే పళ్ళమ్మటి రక్తం రావటం కానీ, మూత్రంలో రక్తపు చారలు కనిపించడం కానీ, శరీరం మీద మచ్చలు పెటికే అంటాం అలాంటివి రావటం కానీ, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే ఈ తెల్ల రక్త కణాలు ఇబ్బందుల వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళు ఎక్కువ శాతం జ్వరంతో వస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, ల్యూకేమియా, లింఫోమా, మైలోమా అనే రకాల బ్లడ్ క్యాన్సర్స్ మధ్య జనరల్గా ఎలాంటి డిఫరెన్స్ చూస్తుంటామండి? మనం సైంటిఫిక్గా చూస్తే ఇవి వేరు కణాల నుంచి తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి లుకీమియా అనేది ఎముకల గుజ్జులో తయారవుతూ ఉంటుంది. అక్కడ మనకి ఈ కణాలు, క్యాన్సర్ కణాలు అపరిమితమైన సంఖ్యలో పెరిగి అవి మనకి ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాయి. వేరేజ్ లింఫోమాస్ అంటే ఏంటంటే మన బాడీలో ఒక లింఫ్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ పని ఏంటంటే మన శరీరంలో ప్రవేశించే ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ నిర్మూలించి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఈ లింఫ్ వ్యవస్థలో లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఈ వీటిల్లో వచ్చే క్యాన్సర్స్ని లింఫోమా క్యాన్సర్స్ అంటాం. ఇక మల్టిపుల్ మైలోమా అనేది ఏంటంటే మనకి ప్లాస్మా సెల్స్ అనే సెల్స్ మన శరీరంలో ఉంటాయి. ఈ ప్లాస్మా సెల్స్ చేసే పని ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండటానికి కొన్ని యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ప్లాస్మా సెల్స్ నుంచి ఉద్భవించే క్యాన్సర్స్ని మనం మల్టిపుల్ మైలోమా అంటాం. డాక్టర్ గారు, జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? అండ్ దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరమని చెప్తారు? లుకీమియా అనేది అంటే బ్లడ్ క్యాన్సర్స్ అనేవి సాధారణ ప్రజానికంలో అంత తరచుగా వచ్చే క్యాన్సర్స్ కావు. అయినా సరే ఎవరికైనా సరే ఎక్కువ రోజులు జ్వరం వచ్చి ఎన్ని మందులు వాడినా జ్వరం కనుక తగ్గకపోతే, అలాగే వాళ్ళకి ఈ జ్వరం తగ్గనప్పుడు కనుక బ్లడ్ టెస్టులు చేసినప్పుడు సిబిపి అంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో కనుక ప్లేట్లెట్స్ తక్కువగా ఉండి తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉన్నా లేకపోతే తక్కువగా ఉన్నా, లేకపోతే హిమోగ్లోబిన్ శాతం పడిపోయి ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళు వెంటనే దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ని సంప్రదించి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి మనం బ్లడ్ క్యాన్సర్ లేకపోతే లుకీమియా అన్న వ్యాధిని నిర్ధారణ చేయడానికి మొట్టమొదటిగా చూసేది ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చరు. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏమన్నా మనకి అబ్నార్మల్ సెల్స్ అంటే క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయా లేవా, బ్లాస్ట్లు అంటాం వాటిని, అవి ఉన్నాయా లేవా అనేది చూడటం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే బోన్ మ్యారో టెస్ట్ అనేది చేస్తాం. అంటే ఎముకల గుజ్జు నుంచి రక్తం తీసి ఫ్లోసైటోమెట్రీ టెస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లోసైటోమెట్రీ అనే టెస్ట్ ద్వారానే మనం ఖచ్చితత్వంతో ఈ క్యాన్సర్ని, బ్లడ్ క్యాన్సర్ని నిర్ధారణ చేయడం జరుగుతుంటుంది. దీనితో పాటు అంటే ఒకసారి మనం బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ చేసిన తర్వాత కొన్ని టెస్టులు అదనంగా చేయటం జరుగుతూ ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ఏంటంటే సైటోజెనెటిక్ టెస్టులు అంటాం. అంటే కొన్ని క్రోమోజోమ్ టెస్టులు, మాలిక్యులర్ టెస్టులు ఇవన్నీ చేస్తాం. ఈ టెస్టుల వల్ల ఉపయోగం ఏంటంటే మనం చేసే ట్రీట్మెంట్కి పేషెంట్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారని తెలుసుకోవచ్చు. అట్లాగే అదనంగా అంటే రొటీన్గా ఇచ్చే చికిత్స కాకుండా అదనంగా ఏదైనా ట్రీట్మెంట్ మనం చేయాల్సిన అవసరం ఉంటుందో లేదో అనేది కూడా ఈ పరీక్షల ద్వారా మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇది జనరల్ హెల్త్ చెకప్స్లో బయటపడుతుందంటారా? జనరల్ హెల్త్ చెకప్స్లో అక్యూట్ లుకీమియాస్ బయటపడవండి. మనం ఇప్పుడు లుకీమియా అంటే 2 రకాల లుకీమియాస్ ఉంటాయి. ఒకటి అక్యూట్ లుకీమియా, 2 క్రానిక్ లుకీమియా. అక్యూట్ లుకీమియాలో మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ALL అని, ఇంకొకటి AML అని. ఈ అక్యూట్ లుకీమియా అంటే ఏంటంటే చాలా త్వరితగతిన, అంటే పేషెంట్కి ఎక్కువ రోజులు టైం ఇవ్వకుండా ఒక తక్కువ కాలంలో అంటే ఒక 3-4 వారాలలో వాళ్ళకి జ్వరం కానీ లేకపోతే అలసట రావటం కానీ లేకపోతే బ్లీడింగ్ సిమ్టమ్స్ రావటం కానీ వచ్చి డాక్టర్ని సంప్రదించి ఆ జబ్బు బయటపడుతూ ఉంటుంది.
సో క్రానిక్ ల్యూకీమియాస్ అని వేరే రకం ఉన్నాయి. వాటిలో ఒకటి CML, CLL. ఇవి కొంతమందిలో అంటే డాక్టర్ దగ్గరికి వేరే కారణాలతోటి వెళ్ళటం కానీ, లేకపోతే వాళ్ళు రొటీన్గా చేసుకుని హెల్త్ చెకప్స్లో కానీ ఒక్కొక్కసారి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఎక్యూట్ ల్యూకీమియాస్ అనేవి జనరల్ చెకప్ అంటూ వాటికి యూజువల్గా చేయము. ఒకవేళ అది బయటపడ్డా కూడా ఏదో ఒక లక్షణంతో బయటపడుతుంది. వేరాజ్ క్రానిక్ ల్యూకీమియాస్ CML, CLL అనేది ఒక్కొక్కసారి వేరే కారణాలకు పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ జబ్బు బయటపడే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లంకి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? ఎక్యూట్ ల్యూకీమియాలో అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మనం ట్రీట్మెంట్ చికిత్సలో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ టాక్లో యూజువల్గా ఎక్యూట్ ల్యూకీమియాస్. ఎక్యూట్ ల్యూకీమియాస్లో ఇంతకుముందు అన్నట్టుగా మీకు ALL అంటే ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, AML అంటే ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా, 2 రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా ఏంటంటే కీమోథెరపీ అనేది ప్రధానమైన చికిత్స. ఈ కీమోథెరపీ అనేది వేరియస్ ఫేజెస్లో ఎన్ని రోజులు చేయాలి అన్నది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. సో ఉదాహరణకి మనం ALL చికిత్స తీసుకున్నట్టయితే మొదటి 6 months మనకి ఇంటెన్సివ్ థెరపీ అంటే ఇంజెక్షన్స్ రూపంలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు ట్యాబ్లెట్ రూపంలో కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంటుంది. అలాగే AML క్యాన్సర్ తీసుకున్నామంటే మొదట 6 monthsలోనే ఎక్కువ శాతం క్యాన్సర్ చికిత్స కంప్లీట్ జరుగుతూ ఉంటుంది. ఇవి స్థూలంగా ఏంటంటే మనం కీమోథెరపీ ద్వారా అంటే మందుల ద్వారానే ఈ జబ్బుని నిర్మూలించడానికి చూడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఆధునిక పద్ధతుల్లో మనకు అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతుల్లో ఏంటంటే ఒకటి మనకి ఇప్పుడు ఇమ్యునోథెరపీ అనేది అందుబాటులోకి వచ్చింది. అట్లాగే కొంతమంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా రీసెంట్గా అంటే అత్యంత అధునాతనమైన చికిత్స ఏంటంటే CAR T-cell థెరపీ అనేది అందుబాటులో వచ్చింది. ఇవి అందరికీ చేసే చికిత్సలు కావు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మనం చేసిన చికిత్సకి వాళ్ళు రెస్పాండ్ అయ్యే పద్ధతిని బట్టి కానీ, లేదా తిరగబెట్టిన జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఒక్కొక్కసారి మనకి ఈ క్రోమోజోమ్స్ మాలిక్యులర్ టెస్టుల్లో కనుక కొన్ని అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉండి వాటి వలన మనకి అదనంగా చేయాల్సిన చికిత్స అవసరమైనప్పుడు మాత్రమే ఈ చికిత్సా పద్ధతులను వాడటం జరుగుతుంటుంది. అదర్వైజ్ ఎక్కువ శాతం మందిలో మనం రొటీన్గా ఇచ్చే కీమోథెరపీ ద్వారానే ఈ జబ్బు నిర్మూలించడం జరుగుతుంది. డాక్టర్ గారు, టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ గురించి కొంచెం డెప్త్గా వివరిస్తారా? ఇప్పుడు మనకి ఈ ఆధునిక చికిత్స పద్ధతుల్లో భాగంగా మనం ఇప్పుడు చేసే పరీక్షలను బట్టి కొంతమందికి మనం ఈ ఆధునిక చికిత్సా పద్ధతుల్లో భాగంగా ఇమ్యూనోథెరపీని వాడటం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అనే వ్యాధిని తీసుకున్నట్టయితే వాళ్ళల్లో మనం ఇప్పుడు ఇనోటుజుమాబ్ అని లేకపోతే బ్రినాటుమోమాబ్ అని మందులు అందుబాటులోకి వచ్చాయి. సో ఇవి రొటీన్ కీమోథెరపీ తోటి కలిపి చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ మందులు ఏంటంటే పర్టికులర్గా ఈ క్యాన్సర్ సెల్స్ని గుర్తించి వాటిని నిర్మూలించడానికి తయారు చేసిన టార్గెటెడ్ థెరపీ లాంటివి అన్నమాట. ఇవి మనం తరచుగా సాధారణంగా చేసే ఈ కీమోథెరపీతో పాటు కలిపి ఈ చికిత్స చేయటం ద్వారా ఏంటంటే మనం ఇంకా మంచి ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్న చికిత్సా పద్ధతులు ఇవి. వీటితో పాటు ఏంటంటే మనం చేసే ఈ పరీక్షల్లో కొన్ని ఇప్పుడు మనకంతా పర్సనలైజ్డ్ థెరపీ ఇప్పుడు ఉన్న రోజులన్నీ కూడా పర్సనలైజ్డ్ థెరపీ చేస్తున్న రోజులు ఇవి. మనం చేస్తున్న పరీక్షల్లో ఏదన్నా పర్టికులర్ మ్యుటేషన్ కానీ ఏదన్నా మనం ఐడెంటిఫై చేసినట్టయితే దానికి మనకి మందు అందుబాటులో ఉంటే దాన్ని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అనేది పాజిటివ్ ఉంటే దానికి వ్యతిరేకంగా దాని మీద ప్రభావవంతంగా పనిచేసే మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా రొటీన్ కీమోథెరపీకి కలిపి అదనంగా చేసే చికిత్సా పద్ధతి అన్నమాట. అట్లాగే మీకు CAR T-cell థెరపీ అనేది, ఈ CAR T-cell థెరపీ అనేది ఏంటంటే మనకి అందరిలో వాడడం. ఇది యూజువల్గా ఏంటంటే మొదట సాధారణ చికిత్సతోటి అంటే సాధారణ కీమోథెరపీ తోటి మనం జబ్బుని నిర్మూలించలేనప్పుడు
వాళ్ళకి లేకపోతే జబ్బు తిరగబెట్టినప్పుడు, అంటే మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోయినా, లేకపోతే మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి ముందు రెస్పాన్స్ వచ్చి మంచిగా జబ్బు తగ్గి తర్వాత అతి తక్కువ కాలంలో జబ్బు తిరగబెట్టిన వాళ్ళకి ఈ ఏఎల్ఎల్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ కార్టీ సెల్ థెరపీ వాడటం జరుగుతుంటుంది. ఈ కార్టీ సెల్ థెరపీ అనేది ఏంటంటే, మన శరీరంలో మనకి టీ సెల్స్ అనేవి ఉంటాయి, వాటిని టీ లింఫోసైట్స్ అంటాము. ఈ టీ లింఫోసైట్స్ పని ఏంటంటే, మన శరీరంలో మనవి కాని సెల్స్ అన్నిటిని గుర్తించి నిర్మూలించడం. అంటే మన శరీరంలో ప్రవేశించే బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ వాటిని గుర్తించి నిర్మూలించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ క్యాన్సర్ సెల్ కణం అనేది మన కణం కాదంటే, మన శరీరంలో పుట్టినా కూడా అది నియంత్రణ తప్పి అదుపు లేని కణ విభజన వల్ల తయారైన కణము. అది మన సొంత కణంలాగా అది గుర్తించలేము మనం. సో ఆ కణాలను కూడా గుర్తించి ఈ టీ సెల్స్ వాటిని నిర్మూలించడం చేయాల్సి ఉంటుంది. ఒకే చికిత్సకు 2 పేర్లు. సో ఇవి కూడా ఏంటంటే మనకి స్టెమ్ సెల్ థెరపీ అనేది, అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి అటోలోగస్ స్టెమ్ సెల్ థెరపీ. అటోలోగస్ అంటే ఏంటంటే, పేషెంట్ దగ్గర నుంచే మన మూలకణాలను సేకరించి వాళ్ళకి చికిత్స చేయడం జరుగుతుంటుంది. అలాగే అల్లోజెనిక్ స్టెమ్ సెల్ థెరపీ, అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ మూలకణాలని పేషెంట్ దగ్గర నుంచి కాకుండా వేరే వ్యక్తి నుంచి, అంటే హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ కణాలు సేకరించి వాళ్ళకి చికిత్స చేయడం జరుగుతుంటుంది. సో ఈరోజు మన టాపిక్ ఏఎల్ఎల్ ఆర్ అక్యూట్ ల్యూకేమియా క్యాన్సర్స్ కాబట్టి, ఈ పేషెంట్స్లో ఎక్కువగా ఏంటంటే మనం ఓన్లీ అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్నే విరివిగా వాడటం జరుగుతుంటుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే, మొదట ట్రీట్మెంట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఏఎల్ఎల్ క్యాన్సర్ అయినా ఏఎంఎల్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా సరే చికిత్సకి లొంగకపోతే, అంటే సాధారణ కీమోథెరపీ చికిత్సకు లొంగకపోయినా, లేకపోతే ముందు జబ్బు తగ్గి తర్వాత తిరగబెట్టిన వాళ్ళకి కానీ, లేదా కొన్ని క్రోమోజోమ్స్ టెస్టుల్లో కనుక బ్యాడ్ క్రోమోజోమ్స్ ఉండి, అంటే వాటి వల్ల ఆ క్రోమోజోమ్స్ ఉండటం ద్వారా రెస్పాన్స్ తక్కువగా ఉండి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండే జబ్బుల్లో ఈ స్టెమ్ సెల్స్ థెరపీ అనేది, అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వాడటం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే, మనం ఇక్కడ మూలకణాలని వేరే వ్యక్తుల నుంచి సేకరిస్తాము. సో వాళ్ళకి హెచ్ఎల్ఏ మ్యాచ్ అనే టెస్ట్ చేసి, ఎయిదర్ మనకి ఈ దాతలు మొట్టమొదటిగా తోబుట్టువుల్లో ఎవరికైనా హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉందా లేదా చూడటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళల్లో కనుక ఆ హెచ్ఎల్ఏ మ్యాచ్ అనేది దొరికితే తోబుట్టువుల నుంచి ఆ స్టెమ్ సెల్స్ సేకరించి పేషెంట్కి చికిత్స చేయడం జరుగుతుంది, అది వాళ్ళకి ఎక్కించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనకి తోబుట్టువుల్లో కనుక ఈ హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉన్న దాతలు కనుక దొరకకపోతే, అప్పుడు అన్రిలేటెడ్ డోనార్స్ కోసం వెతకడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి సపరేట్గా స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్ ఉన్నాయి, మనకి భారతదేశంలో ఉన్నాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి. సో ఆ రిజిస్ట్రీస్లో ఈ పేషెంట్ హెచ్ఎల్ఏకి మ్యాచ్ అయ్యే దాత ఎవరన్నా ఉన్నారా లేదా చూడటం జరుగుతుంటుంది. ఒకవేళ అలాంటి దాత దొరికినట్టయితే వాళ్ళ నుంచి మూలకణాలు సేకరించి పేషెంట్కి అందించే చికిత్స చేయడం జరుగుతుంటుంది. ఇది కూడా దొరకనప్పుడు, అంటే తోబుట్టువుల్లో కానీ అన్రిలేటెడ్తో కానీ మ్యాచ్ ఉన్న డోనార్స్ దొరకకపోతే, పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ, అంటే మనం మన పేరెంట్స్ తోటి సగం మ్యాచ్ ఉంటాము, అలాగే మన పిల్లలతోటి కూడా మనం సగం మ్యాచ్ అయి ఉంటాం అనమాట. సో దీన్ని హాఫ్ మ్యాచ్ అంటాం. సో హెచ్ఎల్ఏ మ్యాచ్ హాఫ్ మ్యాచ్ ఉంటుంది. సో దీన్ని హ్యాప్లో ఐడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అంటారా? అక్యూట్ ల్యూకేమియాలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఒకటి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, 2 అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా. సో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా పిల్లల్లో చాలా విరివిగా వస్తుంది, మనకి పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది, కానీ వాళ్ళ పిల్లలతో పోల్చుకుంటే వాళ్ళ సంఖ్య తక్కువ. సో ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా పిల్లల్లో వచ్చే వాళ్ళల్లో సాధారణ కీమోథెరపీతోటి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా టార్గెటెడ్ థెరపీలు లేకపోతే అధునాతనమైన థెరపీలు కాకుండా సాధారణమైన కీమోథెరపీ చికిత్స ద్వారానే దాదాపుగా 80 to 85%, అంటే 80 నుంచి 85% మందిని పూర్తిగా నయం చేసి వాళ్ళు ఈ జబ్బు బారిన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు సేమ్ ఏఎల్ఎల్ క్యాన్సర్ అనేది మనకి పెద్దవాళ్ళల్లో కనుక వస్తే వాళ్ళ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది.
సో ఈ సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో అంటే వాళ్ళు ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఈ అధునాతనమైన ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా కానీ లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కానీ మళ్ళీ వాళ్ళని మనం పూర్తిగా విముక్తులు చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియాలో మళ్ళీ మనకి 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియాలో AML M3 అంటాం, ఎక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకీమియా అనేది. ఈ జబ్బు మనకి కారణాలు ఏమైతేనేమి కానీ మన కోస్టల్ బెల్ట్లో అంటే విజయవాడ, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది జబ్బును బారిన పడే అవకాశం ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ. ఈ AML M3 కానీ APML అనేది ఈ జబ్బు మొదటి నెలలో కనుక వాళ్ళు ఈ మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ తోటి కనుక ఇబ్బందులు పడకుండా ప్రాణాలు కోల్పోకుండా ఉంటే కనుక వాళ్ళు దాదాపుగా పూర్తిగా నయం అవుతారు. అంటే దాని అర్థం ఏంటంటే కంప్లీట్ క్యూర్ ఉంటుంది. సో మొదటి నెలలోనే ఈ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ తోటి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. మొదటి నెల గండం గడిస్తే తిరగబెట్టే వాళ్ళ శాతం చాలా తక్కువ. సో ఇది చాలా ఎక్కువ మందిలో పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. ఇక AML M3 కాకుండా మిగతా టైప్ AMLs వాటి సక్సెస్ రేట్ తక్కువ రిలేటివ్గా. సో వీళ్ళల్లో అగైన్ మళ్ళీ మనం ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం ఉన్న వాళ్ళకి చికిత్స చేసి ఈ సక్సెస్ రేట్ని మనం పెంచే అవకాశం ఉంది. డాక్టర్ గారు, AML M3 గురించి ఇందాక మీరు చెప్పారు. దాంట్లో గుంటూరులో అండ్ విజయవాడలో ఈ కేసెస్ గురించి చాలా ఎక్కువగా చూస్తున్నామన్నారు. దీని గురించి వివరిస్తారా? ఈ AML M3 అంటే దీన్ని ఎక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకీమియా అని కూడా అంటాము. ఇది నేను గత 19 సంవత్సరాల నుంచి ఇక్కడ విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో పనిచేయడం జరుగుతుంది. నేను నోటీస్ చేసినంత వరకు కారణాలు ఏమైనా కూడా ఈ బెల్ట్లో అంటే మన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ జబ్బు ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది. సో ఇది ఏంటంటే ఇది ఒక పెక్యులర్ టైప్. అంటే ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఏమవుతుందంటే ఈ పేషెంట్స్ ఎక్కువ శాతం మంది బ్లీడింగ్ టెండెన్సీస్ అంటే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ తోటి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అంటే వాళ్ళకి ఈ జబ్బులో భాగంగా ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, అలాగే మనకి రక్తం గడ్డకట్టించడానికి దోహదపడే కొన్ని ప్రోటీన్స్ తగ్గటం, ఈ రెండిటి వల్ల ఈ బ్లడ్ క్యాన్సర్ లక్షణం వల్ల వీళ్ళకి ఎక్కువ శాతం మంది బ్రెయిన్లో కానీ ఊపిరితిత్తుల్లో కానీ బ్లీడ్ అయ్యి సరైన వైద్య సహాయం అందకముందే లేకపోతే ఈ జబ్బు నిర్ధారించకముందే ఈ ఇబ్బందులు పడి చనిపోవటం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఎవరైనా సరే మనకి పేషెంట్స్కి ఎవరికైనా హిమోగ్లోబిన్ శాతం తగ్గి, తెల్ల రక్త కణాల శాతం తగ్గి, ప్లేట్లెట్స్ తగ్గి, అన్నీ తగ్గి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే CBPలో ఈ పాన్సైటోపీనియా అంటాం. అంటే వీళ్ళల్లో హిమోగ్లోబిన్ మనకి 12 నుంచి 14 గ్రాములు ఆడవారిలో, 14 నుంచి 16 గ్రాములు మగవారిలో ఉండాలి. తెల్ల రక్త కణాలు 4000 నుంచి 11,000 ఉండాలి. ప్లేట్లెట్స్ కణాలు 1,50,000 నుంచి 4,5 లక్షలు ఉండాలి. ఇవి తక్కువగా ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే జ్వరంతో వేరే ఇబ్బందులతోటి ఇవి తక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ జబ్బు కనుక ఉంటే అంటే మనకి ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లోనే పెథాలజిస్టులు దీన్ని గుర్తించే అవకాశం ఉంటుంది ఈ క్యాన్సర్ ఉందో లేదో అని. సో ఇట్లాంటిది తెలిసిన వెంటనే దానిలో నిష్ణాతులైన వాళ్ళు అంటే ఈ APML ట్రీట్మెంట్ నిష్ణాతులైన వారి దగ్గరికి వెళ్ళి వెంటనే చికిత్సను అందించినట్టయితే వాళ్ళు పూర్తిగా విజయవంతంగా ఈ జబ్బు నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జబ్బు బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా ఏంటి బ్రెయిన్లోను ఊపిరితిత్తుల్లోనూ ఎక్కువ మంది బ్లీడ్ అయి చనిపోతారు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు అంటే జ్వరం వచ్చిన తర్వాత ఈ CBPలో ఎటువంటి తేడా వచ్చినా, తెల్ల రక్త కణాలు తగ్గినా, ప్లేట్లెట్స్ తగ్గినా, హిమోగ్లోబిన్ శాతం తగ్గినా, లేదా ఈ బ్లడ్ క్లాటింగ్లో కనుక ఏదన్నా మార్పులు ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ వీళ్ళు హాస్పిటల్కి చేరిన తర్వాత అక్కడ వాళ్ళు వివిధ పరీక్షలు నిర్వహించడంతో పాటు వెంటనే యాట్రా అనే థెరపీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాట్రా అంటే ఆల్స్ ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్ అనే ట్రీట్మెంటు. సో ఇది APML ట్రీట్మెంట్లో ముఖ్యమైన మందు. ఇది
మనం వన్స్ పేషెంట్కి మందులు ఇవ్వగానే జబ్బును తగ్గించడంతో పాటు ఈ జబ్బు వలన వచ్చే ఈ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ని తగ్గించడానికి కూడా దోహదపడుతుంది. సో అందుకని మనకి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా పేషెంట్కి వెంటనే యాస్పిరిన్ మందు ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అది వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా ఇస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ ఏఎంఎల్ M3 కానీ ఏపీఎంఎల్ రెండు ఒకటే, మనం ఒక జబ్బుని రెండు పేర్లు అవి. ఇది సస్పెక్ట్ చేసిన వాళ్ళల్లో వెంటనే యాట్రా థెరపీ అనేది మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు నిర్ధారణకు ముందే, జబ్బు నిర్ధారణ కోసం ఆగకుండా ఈ జబ్బుని ఎప్పుడైతే మనం సస్పెక్ట్ చేసామో, ఇది ఉండటానికి అవకాశం ఉంటుందని సస్పెక్ట్ చేసాము, వెంటనే ఈ యాట్రా థెరపీ అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.